అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విద్య, వైద్యం మీద, ఇరిగేషన్ మీద ఒక గట్టి నిర్ణయంతో ఉంది. ఈ రాష్ట్రంలో మునుపటెప్పుడు కూడా బడులు తెరిచిన రోజే బుక్స్ కానీ లేకుంటే డ్రెస్సులు కానీ ఇచ్చినటువంటి సందర్భాలు లేనే లేవు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, మా విద్యా కమిటీ చైర్మన్ గారు, మా టీచర్లంతా, మా పిల్లలంతా కోరుకుంటున్నారు. వారికి కాంపౌండ్ అసౌకర్యంగా ఉంది, లేనందువల్ల ఎద్దులు వస్తూ ఉన్నాయి, ఇబ్బందికరంగా ఉంది అంటూ ఉన్నారు. ఖచ్చితంగా స్కూల్ విజిట్ చేసి కాంపౌండ్ను కూడా ఖచ్చితంగా శాంక్షన్ ఇస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇదొక్కటే కాదు, ఈరోజు కొన్ని ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల స్కూల్ విజిట్ చేయలేకపోతున్నా. నేను టీచర్లతో కోరుతా ఉన్నా, మా విద్యా కమిటీ చైర్మన్తో కోరుతా ఉన్నా, పిల్లల మధ్యాహ్న భోజనం విషయంలో చాలా ప్రభుత్వం సీరియస్గా ఉంటుంది కాబట్టి పిల్లల భోజనం విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది అని తెలియజేసుకుంటూ, వీరు కోరిన విధంగా ఖచ్చితంగా అదనపు గదులు కానివ్వండి, కొత్త టాయిలెట్స్ కానివ్వండి, స్కూల్ కాంపౌండ్ కానీ అది నేను బాధ్యతగా తీసుకొని ఖచ్చితంగా అది ఏర్పాటు చేసే ప్రయత్నం ఏర్పాటు చేస్తా అని చెప్పి మాటిస్తూ, ఈరోజు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కోసం ఇక్కడ రావడం జరిగింది అమర్చింత హెడ్ క్వార్టర్కి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 5వసారి షాదీ ముబారక్ చెక్కులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం. గతంలో మాదిరిగా 8 నెలలకు, సంవత్సరంకోసారి ఇచ్చే ప్రక్రియ లేదు. ఖచ్చితంగా ప్రతి 3 నెలలకోసారి, 3 నెలల లోపలనే ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నాం. కాబట్టి విద్యకు, వైద్యానికి ఒక పెద్దపీట వేసేటువంటి ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం, మీరంతా ఎంచుకున్న ప్రభుత్వం. ఈ నియోజకవర్గానికి ఇప్పటికే 15 కోట్ల రూపాయలు రోడ్లకు వచ్చినాయి. దాంతోపాటు ఈ మన అమర్చింత మండలం కూడా ధర్మాపురం కానీ 4 కోట్ల రూపాయలు వచ్చినాయి, నందిమల కానీ 4 కోట్ల రూపాయలు వచ్చినాయి. మునుపుడు ఎప్పుడు కూడా మొత్తం కాన్స్టిట్యున్సీ కలిపి 5 కోట్లు వస్తే అది అబ్బురంగా 5 సంవత్సరాలుగా అనుకున్నారు వాళ్ళు. ఒక సంవత్సరం లోపే ఇప్పటిదాకా నియోజకవర్గానికి 74 కోట్ల రూపాయల డెవలప్మెంట్ ఫండ్ అని కూడా ఈ నియోజకవర్గానికి ఇచ్చినామని చెప్పి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈ సమస్యలన్నింటి కూడా పూర్తి స్థాయిలో విడతల వారీగా ఈ మన సింగంపేట మన గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ కూడా కాంపౌండ్ విషయం కానివ్వండి, అదనపు గదుల విషయం కానివ్వండి, బాత్రూమ్స్ విషయం కానివ్వండి, పూర్తి స్థాయిలో మేము శాంక్షన్ కూడా కట్టిస్తామని తెలియజేసుకుంటూ, చిన్నది ఎవరు అదే పాల్సిన అవసరం లేదు. వీరి మధ్యాహ్న భోజనం మాత్రం మీ బాధ్యత అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.